ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా ఇటువంటి చర్చే. అఖండ 2 రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో ప్రీమియర్ షోస్ కి టాక్ నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్ షోలపై సస్పెన్స్ నెలకొంది. కారణం తెలంగాణలో ఇంకా ఓపెన్ కాలేదు టికెట్. దానికి సంబంధించిన నదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గతంలో ఇచ్చిన జీవో గడువు దాటడంతో టికెట్ల రేట్ల పెంపు కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంది మూవీ టీం. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త జీవో కోసం అఖండ 2 యూనిట్ ఎదురు చూస్తోంది. ఇంకా జీవో విడుదల చేయలేదు తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఓపెనింగ్ కూడా అయిన తర్వాత ప్రస్తుతం అక్కడ టికెట్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రీమియర్ షోస్ కి ఇప్పటికే బాలయ్య బాబు ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ ఇటు షోర్ మచాయించడానికి, మరి ముఖ్యంగా థియేటర్స్ దగ్గర ఆ హంగామా సృష్టించడానికి సిద్ధమైపోతున్నారు. టికెట్స్ బుక్ చేసేసుకుంటున్నారు. ఎక్కడైనా టికెట్ దొరకకపోతే ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు పాపం వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణలో ఇంకా టికెట్ బుకింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ప్రీమియర్ షోస్ కోసం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి యూనిట్ రిక్వెస్ట్ చేసుకుంది, అప్లికేషన్ పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత అప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు 14 రీల్స్ ప్లస్ చేసిన ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వాళ్ళు ఆ ట్వీట్ చేశారు, ఆ ట్వీట్లో చెప్పుకొచ్చారు ప్రస్తుతం స్టేటస్ ఏంటి అనేది. ఒక్కసారి ఆ ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఎ సర్జికల్ స్ట్రైక్ ఆన్ బాక్స్ ఆఫీస్. అఖండ 2 ట్రెండింగ్ ఆన్ బుక్ మై షో విత్ ఆంధ్రప్రదేశ్ బుకింగ్ ఎలోన్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇన్ థియేటర్స్ ఫ్రమ్ December 12th విత్ గ్రాండ్ ప్రీమియర్స్ ఆన్ December 11th అంటూ కూడా చెప్పుకొచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ నందమూరి బాలకృష్ణ #boypatchino లైక్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ దాంతోపాటు ఇండివిజువల్ ప్రొఫైల్స్ని ట్యాగ్ చేస్తూ చెప్పుకొచ్చిన సందర్భం. మరి తెలంగాణలో పండగ ఎప్పుడని అడుగుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఏం జరుగుతోంది? నేరుగా వెళ్ళిపోతాం, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, హమారా బాత్ క్యా హై భై అంటున్నారు తెలంగాణ బాలయ్య బాబు ఫ్యాన్స్. సో మా పరిస్థితి ఏంటి? మాకు ఎప్పుడు టికెట్స్ ఉంటాయి అండ్ ప్రీమియర్ షోస్కి ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు మూవీ టీమ్ అంటూ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్న సందర్భం, ఇప్పటికీ కొంతమంది కమెంట్లు కూడా చేస్తున్న సందర్భం ఉంది. సో ఏంటి పరిస్థితి? ఎప్పుడు తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి? మూవీ టీం ఏమంటోంది? ఎప్పటికల్లా ఈ అప్లికేషన్ ప్రభుత్వం కన్సిడర్ చేయొచ్చు, ఎప్పటికల్లా జీవో జారీ అవకాశం ఉందని చెప్పి మూవీ టీం అంటోంది. రవిచంద్ర, అఖండ 2 తాండవం ఈ రిలీజ్ కి అయితే దాదాపుగా సన్నాహాలన్నీ పూర్తయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా టికెట్ రేట్లు పెంచుకుంటూ అలాగే ప్రీమియర్ షో కూడా అనుమతి తెచ్చుకున్నారు. ప్రీమియర్ షో 11వ తారీఖు రాత్రి స్క్రీన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఎప్పుడైనా ప్లే చేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు మూవీ అనేది. అలాగే టికెట్ రేట్ల పెంపు కూడా ప్రీమియర్ షోకి 600 రూపాయలు ఇచ్చారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్ కి 75 రూపాయలు, మల్టీప్లెక్స్ కి 100 రూపాయలు పెంచుకునేలాగా వెసులుబాటు కల్పించారు. సో ఇది కూడా ఒక 10 days పీరియడ్ కి ఈ అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. ప్రస్తుతానికైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో టికెట్ సేల్స్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన థియేటర్లకు మాత్రమే మొదలైంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాంతానికి థియేటర్లో ఆన్లైన్ టికెట్ సేల్స్ కానీ మామూలు ఫిజికల్ టికెట్ సేల్స్ కానీ మొదలు కాకపోవడంతో నందమూరి అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మరలా సరికొత్త జీవో కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. ఆ జీవో కోసం ఎదురు చూస్తున్నారు. ఆ జీవో వచ్చిన తర్వాత మాత్రమే గవర్నమెంట్ టికెట్ ప్రైస్ ఎంతవరకు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది, ఎన్ని రోజులకు అవకాశం ఇచ్చిందో దాన్ని బట్టి ఆన్లైన్ లో ప్లాట్ఫామ్ లో టికెట్ సేల్స్ పెంచుకొని సేల్ చేసేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా జీవో కోసం ఎదురు చూస్తున్నారు. మొన్న 5వ తారీఖు రిలీజ్ అనుకున్నప్పుడు కూడా 4వ తారీఖు సాయంత్రం వరకు కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన జీవో రాకపోవడంతో ఆన్లైన్ లో టికెట్ సేల్స్ మొదలు కాకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అనుకోని విధంగా అనివార్య కారణాల వలన సినిమా రిలీజే వాయిదా పడటం, ప్రీమియర్ షోలు రద్దు అవడంతో కొంత ఆందోళన అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు అభిమానులు. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నందమూరి అభిమానులు ఖచ్చితంగా ఈ టికెట్ సేల్స్ కి సంబంధించి ఇంకా ఆన్లైన్ లో టికెట్స్ ఓపెన్ కాకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి జీవో వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అయితే తెలుస్తున్నాయి. సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇక్కడ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ సర్కారు జీవో జారీ చేసేసింది. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడానికి అంటే అప్లికేషన్ లేట్ గా పెట్టుకోవడం జరిగిందా, లేకపోతే ప్రభుత్వం కన్సిడర్ చేయడానికి టైం పడుతుందా? ఎందుకంటే ఆఫ్ కోర్స్ మనం చూస్తున్నాం ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్న సందర్భం ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒకేసారి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం ఛాంబర్ త్రూ దరఖాస్తు చేయాల్సి ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ కి అప్లై చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసింది, అక్కడి నుంచి అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వానికి అయితే డైరెక్ట్ గా 14 రీల్స్ యూనిట్ వాళ్లే దరఖాస్తు చేసుకున్నారు. సో అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ లో చాలా బిజీగా ఉన్నందువల్ల బహుశా లేట్ అయిందనే మాట కూడా వినిపిస్తోంది. గతంలో 5వ తారీఖు జీవో కూడా అలాగే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2 రోజుల ముందు రావటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు సాయంత్రం జీవో వచ్చింది. అయితే ఆ జీవో కూడా ఉపయోగపడలేదు. ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినాయి, సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కొంత గ్లోబల్ సమ్మిట్ లో బిజీగా ఉన్నందువల్ల సరికొత్త జీవో రావడానికి టైం పట్టింది అంటున్నారు. మోస్ట్లీ ఈ రోజు సాయంత్రానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సచిన్. రైట్, ఐ రిక్వెస్ట్ రవిచంద్ర ఒకసారి మీరు లైన్లోనే ఉండండి. లాస్ట్ టైం ఇటువంటి మనం మాట్లాడుకున్న సందర్భంలో చాలా మంది జై బాలయ్య అంటూ కామెంట్ చేసేవారు. సో బాలయ్య ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా, చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా ఉత్సాహంతో, చాలా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు ఎదురు చూసేవారు. సో బస్ ఇప్పుడు ఎక్కడ కూడా నాకు ఆ కామెంట్ కనిపించట్లేదు. ఇఫ్ ఎనీ బాలయ్య ఫ్యాన్ సీయింగ్ దిస్, ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే క్రేజ్, హంగామా, బాలయ్య ఫ్యాన్స్ అంటేనే ఆ ఎనర్జీ కనిపిస్తుంటుంది. సో షో సమ్ ఎనర్జీ ఇన్ ద షో టూ గైస్. ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది, అండ్ మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారు, మీరెంత ఆనందంతో ఉన్నారు, మీరంత కోలాహలంతో ఉన్నారు, మీరంతా సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు, మీరు ఎంత రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు? జస్ట్ షో ఇట్ ఇన్ వర్డ్స్. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి అభ్యంతరకమైన భాష లేకుండా నిరభ్యంతరంగా బాలయ్య బాబు తన డైలాగుల్లో ఎటువంటి మ్యాన్ ఆఫ్ మాసెస్గా డైలాగులు చెప్తారు. అటువంటి డైలాగ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే సాధారణంగా మీ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్న కమెంట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు రవిచంద్ర, ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం వస్తుంది. అండ్ దీనికి సంబంధించి మూవీ టీం ఎటువంటి చర్చ జరుగుతోంది? అట్ ద సేమ్ టైం టికెట్ ప్రైసెస్ విషయంలో ఈసారి ఏమైనా కాంప్రమైజ్ అవకాశం ఉందా తెలంగాణకు సంబంధించి? తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ టైం జీవో కూడా టికెట్ ప్రైస్ 600 రూపాయలు ఇచ్చారు ప్రీమియర్ షోకి. అలాగే 3 రోజుల పాటు టికెట్లు ధరలు పెంచుకునేలాగా వెసులుబాటు కల్పిస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలకి ప్రభుత్వం నుంచి అనుమతి అయితే వచ్చింది. ఈసారి కూడా అలాంటి రేట్లతోటే జీవో వచ్చే అవకాశం ఉందని మాత్రం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులందరూ కూడా, మంత్రులు, అధికారులు అందరూ కూడా గ్లోబల్ సమ్మిట్ లో బిజీగా ఉన్నందువల్ల జీవో రావడంలో కొంత ఆలస్యం అయింది. ఖచ్చితంగా ఈ రోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో నైట్ లోపు జీవో వస్తుంది. ఆన్లైన్ లో టికెట్ సేల్స్ ప్రారంభం అవుతాయని మాత్రం సినిమా యూనిట్ చాలా ధీమాగా ఉన్నారు సచిన్. రైట్, రవిచంద్ర రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలా మంది అదే సెడ్ ఇలా పిలిపోగానే ఎవరక్కడ, బాలయ్య ఫ్యాన్స్ ఎక్కడ? సో కామెంట్ల వర్షం స్టార్ట్ అయ్యింది. జై బాలయ్య అంటూ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో బాలయ్య ఫ్యాన్స్ రంగంలోకి దిగారు, ఆయన షో చూడడం జరుగుతుంది. అండ్ నేను అడగడం జరుగుతుంది మిమ్మల్ని, అండ్ మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారు? హౌ ఎనర్జెటిక్ యూ ఆర్? బికాస్ మహా అయితే ఇంకొక 24 గంటలు మాత్రమే ఉంది. ఆ తర్వాత థియేటర్ల మీద బాలయ్య సినిమా రాబోతుంది. బాలయ్య బాబుని ఫ్యాన్స్ బాలయ్య బాబుని ముద్దుగా పిలుచుకుంటుంటారు. అండ్ 70 మంది థియేటర్ మీద ఆయన కనిపించినప్పుడు కట్అవుట్స్ కావచ్చు, రచ్చ కావచ్చు, అక్కడ బాణాసంచ కావచ్చు, ఏం చెప్పాలి ఆ హంగామాకి? అండ్ హంగామాని ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా జరుగుతుంది అనేది అప్ టు డేట్ కన్నా లైవ్లో మీకు చూపించేందుకు ఆర్టీవీ టీం కూడా సిద్ధమైపోయింది. అండ్ ఆ సందడి ఎలా ఉంటుంది, మరి ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ ఉంటారు కదా, నేను ఇలా అన్నానో లేదో స్టార్ట్ అయ్యారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఐ థింక్ సమ్ పెరి వేమారెడ్డి సౌరవ్ నేను అటు ఇటుగా చెప్పుంటే కనుక కామెంట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ మరికొంతమంది ఒక టికెట్ కొని పంపించరా అని చెప్పి, ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఇంకా ఓపెనింగ్ కాలేదండి, ఒకవేళ నాకేమైనా దొరికాయి అనుకోండి అండ్ కాంటాక్ట్ మీ, అండ్ నేను ట్రై చేస్తాను ఒకవేళ నాకు దొరికితే కనుక. జోక్స్ ఏ పార్ట్, మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది జై బాలయ్య అంటూ. ఎస్, బాలయ్య ఫ్యాన్స్ రంగంలోకి దిగారు, అండ్ వీ కెన్ అండర్స్టాండ్ ఆ ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్ అనేది. రవిచంద్ర, సో టికెట్స్ విషయంలో ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? అట్ ద సేమ్ టైం ప్రీమియర్ షోస్కి, ఎందుకంటే వన్స్ మూవీ ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిన తర్వాత ఒక హ్యూజ్ ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. దాంతోపాటు జనాల్లో ఇమాజినేషన్ కూడా కాదు, దాన్ని ఏమంటారు, బహుశా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా పెరిగిపోయాయి, ఇంకా క్రేజ్ పెరిగిందనే చెప్పుకోవాలి. సో మూవీ టీమ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎంత కలెక్షన్ రావచ్చు, అండ్ ఈ లేట్ అవ్వడం అనేది ఎంత ఎఫెక్ట్ అయింది మూవీకి? సెకండ్, అఖండ ప్రీమియర్ షోలు వాయిదా పడటంతో దాదాపుగా 25 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనేది ఒక అంచనా అయితే ఉంది. చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు అందరూ చెప్పే మాట. దాదాపు 25 crores ఆ ఒక్క రోజు ప్రీమియర్స్ రద్దు అవటం వలన నష్టం వాటిల్లిందని. అలాగే ఈ 3 days 4 days సినిమా రిలీజ్ ఆగిపోయినందువలన దాదాపుగా సినిమా థియేటర్ల సెక్టార్ కి
200 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందనేది కూడా ఒక అంచనా అయితే ఉంది. సో ఇప్పుడు రేపు రిలీజ్ అవ్వబోతుంది, రేపు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఖచ్చితంగా 12వ తారీఖు సినిమా విడుదల అవుతోంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ లోటంతా భర్తీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ సేల్స్ ప్రారంభం అయిపోయాయి. ఆన్లైన్ లో చూస్తే మొత్తం దాదాపుగా ఓపెన్ అయినంత వరకు కూడా అన్ని షోస్ కూడా ఫుల్ కనిపిస్తున్నట్లుగా చెప్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఈ నైట్ కి ఆన్లైన్ సేల్స్, అలాగే రేపు ఉదయం నుంచి కూడా టికెట్స్ ఫిజికల్ సేల్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి నందమూరి అభిమానులు దాదాపుగా చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు సినిమా గురించి. అలాగే సినిమా వాయిదా పడటంతో దీనిపై ఇన్ని రోజులు ఇంత చర్చ జరగటంతో ఇంత పబ్లిసిటీ వచ్చింది. అలాగే తెలియని వాళ్ళకు కూడా ఎందుకు ఆగింది, బాలకృష్ణ సినిమా ఎందుకు రిలీజ్ ఆగిపోయింది, అఖండ ఎందుకు ఆగిపోయింది, ఎప్పుడు విడుదల అవుతుందంటూ కూడా అడిగే స్థాయికి వచ్చారు. అలాంటి పబ్లిసిటీ అయితే ఈ సినిమాకి కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవటం అనేది కొంత దురదృష్టకరమైనప్పుడు కూడా సినిమా కలెక్షన్లకి ఒక వరం అనే చెప్పుకోవాలి. రైట్, అట్లాస్ట్ గా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేను క్వశ్చన్ మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మీ దగ్గరకు వచ్చే కన్నా ముందు కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ టికెట్ ఇంకా ఓపెన్ కాలేదు సార్, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవుతుందా కాదా సార్ అని చెప్పి యాదగిరి కమెంట్ చేశారు. జయ బాలయ్య అంటూ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మరికొంతమంది టికెట్ ఎప్పుడు అంటూ కూడా. సో ఎస్, ఒకసారి నేను రవిచంద్ర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఈ రోజు ఈవినింగ్ కి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రేపు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? మూవీ టీం ఏముంటుంది? ఈ రోజు నైట్ లోపు ఎట్టి పరిస్థితుల్లో జీవో వస్తుంది కాబట్టి ఆన్లైన్ టికెట్ సేల్స్ ఎనీ మూమెంట్ జీవో వచ్చిన తర్వాత అకార్డింగ్ టు జీవో రేట్స్ ఆన్లైన్ సేల్స్ ప్రారంభం అవుతాయని యూనిట్ అయితే చెప్తోంది. ఖచ్చితంగా రేపు నైట్ కే ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఉదయానికైనా ఆన్లైన్ లో టికెట్ సేల్స్, అలాగే థియేటర్స్ లో ఫిజికల్ టికెట్ సేల్స్ ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు అయితే యూనిట్ నుంచి జరుగుతున్నాయి. ఈ నైట్ లోపు తెలంగాణ జీవో వచ్చే అవకాశం ఉందని చాలా ధీమాగా ఉన్నారు. రైట్, ఆన్ పర్సనల్ రవిచంద్ర, మీరు ఏమైనా టికెట్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఖచ్చితంగా అయితే ఫిల్మ్ కరెస్పాండెంట్ గా నేను సినిమా చూడాలి, ఆ సినిమా మీద ఒక రివ్యూ ఇవ్వాలనే ఉంటది కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ఎదురు చూస్తున్నాను టికెట్ సేల్స్ ఎప్పుడు మొదలవుతాయా అనేది. ఓకే, ఒకవేళ మీకు కూడా ఒక టికెట్ దొరికితే, ఎక్స్ట్రా టికెట్ ఉంటే నాకు కూడా బుక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ లెట్ మీ ఆల్సో జాయిన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర ఫర్ జాయినింగ్. ఈ అంశానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు, అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నందుకు. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో మాత్రం బాలయ్య ఫ్యాన్స్ ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడురా బాబు ఓపెన్ అవుతుందని చెప్పి 1000 కళ్ళు ఉన్న 2 కళ్ళని 1000 కళ్ళు చూసుకుని 1000 కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నా అంటే అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్లో ప్రస్తుతం ఏ కైండ్ ఆఫ్ జోష్ ఉంది అనేది. సో చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. సో మూవీ టీం అయితే మాత్రం ఆ మూవీ టీం నుంచి మనకి వినిపిస్తున్న మాట అయితే ఈరోజు సాయంత్రానికి లేదా ఈరోజు రాత్రి కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు టికెట్స్ ఓపెన్ అవుతాయి, దాంతోపాటు ఎంతమంది టికెట్ ఉండొచ్చు అంటే జియో జారీ చేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం జియో జారీ చేసిన తర్వాత ఎంత మేరకు టికెట్ ప్రైస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం జియో జారీ ఏంటంటే అర్థమైపోతుంది మనకి. సో December 11th ప్రీమియర్ షోస్కి రెడీ అవుతుంది. అయితే ఈరోజు రాత్రి కావచ్చు లేకపోతే ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి మూవీ టీం చెప్తోంది. సో అది అయిన తర్వాత సో ఆటోమేటిక్గా టికెట్స్ ఓపెన్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా అర్థమైందిగా ఎలా ఉంటుందనేది. సో రేపటి నుంచి అంటే రేపు ఈవినింగ్ నుంచి ఆ రచ్చ రంబోలా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే బాలయ్య ఫ్యాన్స్ రచ్చ చేసేందుకు సిద్ధం కాబోతున్నాడు థియేటర్స్ దగ్గర. ఇప్పటికీ ఆ కోలాహలం కావచ్చు, కట్అవుట్స్ కావచ్చు, భారీ భారీ స్క్రీన్స్ కావచ్చు, ఎవరి లెవెల్లో వాళ్ళ పండుగను చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సో ఈ క్రమంలో మీ ఎనర్జీ కావచ్చు, మీరేమనుకుంటున్నారు అండ్ మీరంతా ఎక్సైటెడ్గా, మీరంతా ఎదురు చూపులు అఖండ 2 కోసం, అఖండ 2 తాండవం గురించి మీ అభిమానం, మీ మాటల్లో ఏంటి కామెంట్ చేసే ప్రయత్నించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.